ఈరోజు కార్యక్రమంలో ఒక అద్భుతమైన తెలుగు మహిళా తేజాన్ని పరిచయం చేసుకుందాం. ఆమె పేరు అయ్యల సోమయాజుల లలిత. ఆమె భారతదేశం మొత్తంలోనే, సరిగ్గానే చెప్తున్నానండి, భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరు. ఆమె ఈ రికార్డు స్థాపించింది 1944లో, అంటే 82 సంవత్సరాల క్రిందట. నిజానికి 1920లోనే ద వుమన్ ఇంజనీర్ అనే అంతర్జాతీయ పత్రిక ఇంగ్లాండులో మొదలయ్యింది. అంటే ఇతర దేశాల్లో మహిళా ఇంజనీర్లు 1920లకే ఉండేవాళ్లన్నమాట. ఒక్క భారతదేశంలోనే ఒక మహిళ ఇంజనీరింగ్ కోర్సులో చేరడానికి మరొక 20 సంవత్సరాలు, అంటే 1940 దాకా పట్టింది. స్పష్టత కోసం ఒక 100 ఏళ్లు వెనక్కి వెళదాం. ఈ రోజుల్లోని మహిళా సాధికారత, స్త్రీ స్వేచ్ఛ, అన్ని రంగాల్లో స్త్రీలకు సమానావకాశాలు, ఇలాంటివన్నీ మచ్చుకైనా కనిపించని, వినిపించని రోజులు అవి. ఒక్క భారతదేశంలోనే కాదు, 19వ శతాబ్దం చివరి వరకు చాలా దేశాల్లోని మహిళలు వివక్షతకు గురవుతూనే ఉండేవాళ్లు. ఆ బంధనాలు ఛేదించుకుని బయటకొచ్చి వివిధ రంగాల్లో రాణించిన మహిళల సంఖ్య ప్రపంచంలోని ఏ దేశంలోనైనా పరిమిత సంఖ్యలోనే ఉండేది, సుమారు 1900 సంవత్సరం వరకు. మన లోగడ కార్యక్రమాల్లో 1880 ప్రాంతాల్లో 72 రోజుల్లో ఒంటరిగా ప్రపంచ పర్యటన చేసిన నెల్లీ బ్లై గురించి మాట్లాడుకున్నాం. ఆ రోజుల్లో అమెరికాలో కూడా ఆమెను నిరుత్సాహపరచిన మొట్టమొదటిసారి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి పునాదులు వేశారు. 1880లలోనే ఆనందీబాయి జోషి అనే ఆమె భారతదేశం నుంచి అమెరికా వెళ్లి మెడిసిన్ చదువుకున్నారు. బండారు అచ్చెమాంబగారు తన అన్నయ్య చదువుకునే పుస్తకాలు తీసుకుని సొంతంగా చదువు నేర్చుకున్నారు. దుర్గాబాయమ్మగారు 24 సంవత్సరాల వయసులో చదువు ప్రారంభించి క్రిమినల్ లాయర్ అయ్యారు. ఆడపిల్లలు కాలేజీకి వెళ్లని రోజుల్లో ధైర్యంగా నిలబడి డాక్టర్ డిగ్రీ తీసుకున్నారు డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డిగారు. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం ముమ్మరంగా సాగిన రోజుల్లో కొంతమంది మహిళలు మహాత్మాగాంధీ పిలుపుని అందుకుని క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. పరిమిత సంఖ్యలోనే అయినా ఇన్ని రంగాల్లో మహిళలు ప్రవేశించగలిగినా 1940 దాకా ఇంజనీరింగ్ డిగ్రీలోకి ఏ మహిళా ప్రవేశించలేదు. అప్పటిదాకా ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికెట్లలో కూడా హీ, హిమ్ అనే పర్మనెంట్గా ప్రింట్ చేసి ఉండేవి. షీ, హర్ అన్న పదాలే ఉండేవి కాదు. ఎందుకంటే ఆడపిల్లలు శారీరక శ్రమతో కూడిన ఇంజనీరింగు చదువుకు అర్హులు కాదు అని సమాజం తీర్మానించేసిన దశాబ్దాలు అవి. అలాంటి రోజుల్లో మద్రాసు గిండి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో పాదం మోపిన తొలి బాలిక అయ్యల సోమయాజుల లలిత. కేవలం కాలేజీలో అడుగుపెట్టడమే కాదు, విజయవంతంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి 3 దశాబ్దాలు పైగా ఎలక్ట్రికల్ ఇంజనీరుగా ఉద్యోగం చేసిన తొలి మహిళ కూడా ఏ లలితగారే. ప్రతిష్టాత్మకమైన భాక్రానంగల్ డ్యాం నిర్మాణంలో కీలకమైన ఎలక్ట్రికల్ విభాగంలో సేవలందించిన ప్రత్యేకత లలితగారిదే. భారతదేశంలో తొలి మహిళా ఇంజనీరుగా విదేశాల్లో కూడా పర్యటించి ప్రశంసలందుకున్న తెలుగు తేజం అయ్యల సోమయాజుల లలితగారు. ఏదీ సులభముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడౌట ఎంతో దుష్కరమ్ము సుమ్ము అని దాశరథిగారన్నట్లు లలితగారు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవడం అంత తేలిగ్గా సాధ్యపడలేదు. బాల్య వివాహం, 18 సంవత్సరాలకే తల్లి అయిన అయ్యల సోమయాజుల లలిత అనే బాలిక ఆ వయసులోనే జీవితం కొట్టిన అనూహ్యమైన దెబ్బకు తట్టుకుని దేశంలోనే మొట్టమొదటి మహిళ ఇంజనీర్ అవడం అత్యంత స్ఫూర్తిదాయకం.
ఆ దెబ్బేమిటో లలితగారు దాన్నుంచి ఎలా తట్టుకున్నారో కొద్ది నిమిషాల్లో తెలుసుకుందాం. గత 8 దశాబ్దాలు పైగా కొనసాగుతున్న కోట్లాది మంది విద్యార్థినుల సాంకేతిక విజ్ఞాన ప్రస్థానానికి తొలి అడుగు వేసింది, తొలి ద్వారం తెరిచింది, తొలి దీపం వెలిగించింది అయ్యల సోమయాజుల లలితగారు. ఈ ఉపోద్ఘాతంతో వారి జీవిత విశేషాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. లలితగారి గురించి అంతర్జాలంలో ప్రచారంలో ఉన్న వ్యాసాల్లో ముఖ్యమైనవి, మౌలికమైనవి 2 వ్యాసాలు. మొదటిది చిత్రా అయ్యర్ స్వరాజ్య పత్రికలో రాసిన వ్యాసం. దాన్ని ఆధారంగా చేసుకుని మరింత సాధికారిక సమాచారాన్ని జోడించి శాంతామోహన్ గారు రాసిన వ్యాసం రెండోది. మిగతా చోట్ల చెదురుమదురుగా లభ్యమవుతున్న సమాచారం అంతా కూడా ఈ 2 వ్యాసాల్లో నుంచి తీసుకున్నదే. తన వ్యాసాన్ని శాంతామోహన్ గారు తను ప్రచురించిన రూట్స్ అండ్ వింగ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ విమెన్ ఇన్ ఇంజనీరింగ్ అనే పుస్తకంలో మొదటి అధ్యాయంగా చేర్చారు. శాంతామోహన్ గారిని సంప్రదించి వారి వ్యాసంలో సమాచారాన్ని మన కార్యక్రమం కోసం ఉపయోగించుకోవడానికి అనుమతి తీసుకున్నాను. లలితగారి గురించి ప్రస్తుతం లభ్యమవుతున్న ఏ వ్యాసంలోనూ లేని సాధికారిక సమాచారాన్ని అందించినవారు లలితగారి ఏకైక కుమార్తె శ్యామలా చైనులగారు. 88 సంవత్సరాల వయసున్న శ్యామలగారు 2 ఏళ్ల క్రిందటిదాకా, అంటే తన 86 సంవత్సరాల వయసుదాకా అమెరికాలో గణిత ఉపాధ్యాయునిగా పనిచెయ్యడం గమనార్హం. తల్లి అందించిన స్ఫూర్తిని కొనసాగించిన శ్యామలగారితో 4-5 సార్లు ఫోన్లో మాట్లాడి చాలా అంశాల గురించి అదనపు సమాచారం సేకరించాను. వారి అమ్మగారి గురించి అరుదైన ఫోటోలు, డాక్యుమెంట్లు, అప్పటి పత్రికా వార్తలు మన కార్యక్రమం కోసం ప్రత్యేకంగా అందించారు. వారి అమ్మాయి అంటే లలితగారి మనవరాలు మిహిరగారు కూడా కొన్ని విశేషాలు చెప్పారు. ఈ సమాచారాన్నంతటినీ ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. శాంతామోహన్ గారికి, శ్యామలగారికి, మిహిరగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ ప్రధాన కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ఒక్కసారి 100 సంవత్సరాలు వెనక్కి వెళదామండి. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గిండి సిఈజి మద్రాసులోని అతి ప్రాచీన ఇంజనీరింగ్ కాలేజీ. శతాబ్దాల చరిత్ర ఉన్న ఆ కాలేజీ నుంచి తర్వాత రోజుల్లో అనేక మంది ప్రముఖులు డిగ్రీలు తీసుకున్నారు. బీసీసీఐ ప్రెసిడెంటుగా పనిచేసిన ఏసి ముత్తయ్య, క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, తమిళ నటుడు క్రేజీ మోహన్, న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చివుకుల ఉపేంద్ర, భారతదేశంలో శ్వేత విప్లవానికి ఆద్యుడు వర్గీస్ కురియన్ ఇలాంటి వాళ్లందరూ ఈ కాలేజీలో చదువుకున్నవాళ్లే. అలాంటి సిఈజి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గిండీలో 1915 ప్రాంతాల్లో పప్పు సుబ్బారావు గారు అనే తెలుగు ప్రముఖుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉండేవాళ్లు. ఆయన అమలాపురం ప్రాంతానికి చెందినవాళ్లు. సుబ్బారావు గారి నాన్నగారు గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో మునిగిపోయారు. అప్పట్నుంచి సుబ్బారావు గారు తన బాబాయిగారి సంరక్షణలో పెరిగి ఇంజనీరింగ్ పూర్తిచేసి గిండీ కాలేజీలో లెక్చరర్గా చేరి అంచెలంచెలుగా ప్రొఫెసర్ స్థాయికి చేరుకున్నారు. ఆయన శ్రీమతి పేరు కామాక్షమ్మగారు. సుబ్బారావు, కామాక్షమ్మగార్లకు 4 అబ్బాయిలు, 4 అమ్మాయిలు, మొత్తం 8 మంది సంతానం. వాళ్లల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న లలితగారు 5వ సంతానం. ఆమెకు 2 అన్నయ్యలు, 2 అక్కయ్యలు, వెంకట్రామయ్య, నారాయణమూర్తి, శాంత, కమల. లలితగారి చెల్లెలు శారద, 2 తమ్ముళ్ళు శాస్త్రి, ప్రకాష్. భారతదేశంలోనే తొలి మహిళా ఇంజనీర్ లలిత అని చెప్పుకుంటున్నాం కదా, దానికి అదనంగా పప్పు సుబ్బారావు గారి కుటుంబానికున్న ఇంకొక ప్రత్యేకత, ఆయన కుమారులు 4 ఎలక్ట్రికల్ ఇంజనీర్లే. అంటే ఆయన సంతానం 8 మందిలో లలితగారితో కూడా కలుపుకుంటే మొత్తం 5
ఎలక్ట్రికల్ ఇంజనీర్లన్నమాట. సుబ్బారావు గారితో కూడా లెక్కేసుకుంటే ఆ కుటుంబంలో 6 ఎలక్ట్రికల్ ఇంజనీర్లు. ఇంకా ఆసక్తికరంగా ఆ తర్వాత రోజుల్లో లలితగారి అల్లుడు కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరే. 1960 ప్రాంతాల్లో ఒక ఆంగ్ల పత్రిక లలితగారి గురించిన ప్రత్యేక వ్యాసం రాస్తూ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ల కుటుంబ వృత్తి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనుకోవచ్చు అన్నారు. అలాంటి కుటుంబంలో 1919 ఆగస్టు 27న లలితగారు జన్మించారు. కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పటికీ అంతమంది పిల్లల బాధ్యతలతో వారిది మధ్యతరగతి కుటుంబంగానే ఉండేది. ఆ రోజుల్లో ఆడపిల్లల చదువు అనేది అందరికీ వింతగా ఉండేది. బంధుమిత్రులు కూడా తమ కుటుంబాల్లో ఎవరైనా ఆడపిల్లలు చదువుకోవడం అంటే అదోలాగా చూస్తూ ఉండేవాళ్లు. సుబ్బారావు గారు ప్రొఫెసర్ కాబట్టి ఆడ మగ వ్యత్యాసం లేకుండా ఆడపిల్లల్ని కూడా స్కూలుకి పంపించారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు సర్వసాధారణం. 5వ సంతానం లలితక్కూడా ఆమె 15 సంవత్సరాల వయసులో 1935లో వివాహం చేశారు. అప్పటికి ఇంకా హైస్కూల్లో చదువుకుంటున్నారు ఆమె. వరుడు సుబ్బారావు గారికి తెలిసిన స్నేహితుల అబ్బాయి. బండార్లంకలోని ధనవంతుల కుటుంబంలో ఒక్కడే కొడుకు, అయ్యల సోమయాజుల సీతారామచంద్రరావు. లలిత వివాహం అయ్యాక కూడా లేడీ వెల్లింగ్టన్ హైస్కూల్లో చదువు కొనసాగించి 1936లో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు. ఇంక చదివింది చాలు అన్నారు భర్త, అత్తింటివాళ్లు. లలితగారి అక్కయ్యలు శాంత, కమల కూడా ఎస్ఎస్ఎల్సితోనే చదువు ఆపేశారు. లలితగారి జీవితం కూడా అక్కయ్యల్లాగే కొనసాగి ఉంటే ఈరోజు ఈ స్ఫూర్తిదాయక కథనం ఉండేది కాదేమో. కాని మరుసటి సంవత్సరమే ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. 1937 సెప్టెంబర్లో లలిత, సీతారామచంద్రరావు దంపతులకు ఒక పాప జన్మించింది. శ్యామల అని పేరు పెట్టుకున్నారు. ఆ పాపకు 4 నెలల వయసుండగానే 1938 జనవరి 12న సీతారామచంద్రరావు గారు మశూచి వ్యాధితో చనిపోయారు. అప్పటికి ఆయన వయసు 21-22 సంవత్సరాలు. మశూచి టీకా తీసుకున్నప్పటికీ మృత్యువు బారినుంచి తప్పించుకోలేకపోయారాయన. 18 ఏళ్ల వయసులో 4 నెలల పసిపాపతో వితంతువు అన్న ముద్ర వేయించుకోక తప్పలేదు లలితగారు. తరువాతి సంవత్సరాల్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పారామె, అది 1940 ప్రాంతాలు కాబట్టి సరిపోయింది, ఒక 100 సంవత్సరాల క్రిందటైతే నేను కూడా సతీసహగమనంతో అగ్నికి ఆహుతైపోవాల్సొచ్చేది అని. పసిబిడ్డతో ఇంటికి తిరిగొచ్చిన కూతుర్ని చూసిన సుబ్బారావు గారు లలిత చదువు కొనసాగించాలి అనుకున్నారు. ఆ రోజు ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం లలిత అనే 18 సంవత్సరాల వితంతువు పట్టుదల కలిసి భారతదేశంలో కోట్లాది మంది మహిళ సాంకేతిక విద్యకు బాటలు వేశాయి. బంధుమిత్రుల ఆక్షేపణలేమి పట్టించుకోలేదు. నెలల పాపను ఇంట్లో అమ్మానాన్నలు చూసుకుంటుంటే క్వీన్ మేరీస్ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరారు అయ్యల సోమయాజుల లలిత. 2 ఏళ్లలో ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. అది 1940వ సంవత్సరం. లలితగారి వయసు 21 సంవత్సరాలు. పాప వయసు 2.5 సంవత్సరాలు. అప్పుడేం చెయ్యాలి? వితంతు పునర్వివాహాలు ఆ రోజుల్లో అరుదేమీ కాదు. కాని లలిత వివాహ ప్రసక్తిని తీసుకురానివ్వలేదు. పాప సంరక్షణే నాకు ముఖ్యం, నేనింకా చదువుకుంటాను అన్నారు. తండ్రి ప్రొఫెసర్ సుబ్బారావు గారు అండగా నిలిచారు. ఆ రోజులకు మెడిసిన్ చదువుకునే మహిళల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉండేది. డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డిగారిలాంటివాళ్లు డాక్టర్ చదవాలి అనుకునే మహిళలకు ఆదర్శంగా నిలిచారు. లలితగారు కూడా డాక్టర్ డిగ్రీ గురించి ఆలోచించారు. కానీ డాక్టర్ అంటే ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లాల్సుంటుంది, వచ్చే కేసును బట్టి ఎన్ని గంటలు ఉండాల్సొస్తుందో కూడా తెలీదు. అలాంటి తీరికలేని వృత్తిలో ప్రవేశిస్తే కూతురు క్షేమ సమాచారాలు చూసుకోవడం కష్టమవుతుంది. ఇవన్నీ ఆలోచించి డాక్టర్ కంటే ఇంజనీరింగ్ చదివితే
ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసే ఉద్యోగంతో కూతురు గురించి శ్రద్ధ తీసుకోవడానికి తగినంత సమయం ఉంటుంది అనుకున్నారు లలిత. అప్పటికే ఆమె అన్నయ్యలిద్దరూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. నాన్నగారు ప్రొఫెసర్ కాబట్టి సహజంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవాలన్నది లలితగారి ఆశయమయ్యింది. అక్కడ మొదలయింది పెద్ద సవాల్. అప్పటికీ భారతదేశంలో ఎక్కడా ఏ మహిళ ఇంజనీరింగ్ కాలేజీలో డిగ్రీలో చేరలేదు. అయితే 1935లో కమలాబాయ్ జోగ్ అనే అమ్మాయి బొంబాయిలోని విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చేరారు. కానీ అది కేవలం ఆడవాళ్లు సాంకేతిక విద్యలో నిలబడగలరా లేదా అని పరీక్షించుకోవడానికి మాత్రమే. ఆ కమలాబాయ్ జోగ్ని వాళ్ల నాన్నగారు విమానం పైలట్ చెయ్యాలి అనుకున్నారట. ఆ తరువాత ఆ అమ్మాయి టెక్నికల్ కోర్సు ఎంతవరకు పూర్తి చేశారో లేదో ఎవళ్ళకి తెలీదు, ఎక్కడా నమోదు కాలేదు. అంచేత 1940కి భారతదేశంలో ఇంజనీరింగ్ డిగ్రీలో చేరిన అమ్మాయిలు ఎవ్వళ్ళూ లేరు. ఆడవాళ్లు అబలలు, ఇంజనీరింగ్ కోర్సు చేయడానికి వాళ్ల శారీరక బలం సరిపోదు అనేది ఎక్కడా రాయని శాసనం, అందరూ ఆమోదించిన వాస్తవంగా ఉన్నాయి అప్పటిదాకా. ఎవరో ఒకరు ఎప్పుడూ అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అనుకున్నారేమో కాని కూతురు నిర్ణయం తెలుసుకున్నాక తండ్రి ప్రొఫెసర్ పప్పు సుబ్బారావు గారు తన ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా గిండి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కెసి చాకోని కలుసుకున్నారు. అమ్మాయి ఇంజనీరింగ్ కోర్సులో చేరడమేమిటి అని ఆయన ముందు ఆశ్చర్యపోయినా నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి కావాలి అన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ సర్ ఆర్ఎం స్టాథమ్కి దరఖాస్తు చేశారు సుబ్బారావు గారు తన కూతురి తరఫున. అందరికీ కొత్త అనుభవమే ఒక అమ్మాయికి ఇంజనీరింగులో ప్రవేశం కల్పించడం అంటే. ఎలాగైతే అన్ని అనుమతులు లభించాక 1940లో గిండి ఇంజనీరింగ్ కాలేజీలో అడుగుపెట్టారు లలితగారు తన 21 సంవత్సరాల వయసులో. వందలాది మంది మగపిల్లల మధ్య 4 ఏళ్లు ఇంజనీరింగ్ చదవగలనా అన్నది లలితగారికొచ్చిన సందేహమే కాదు, ఆ వందలాది మంది మగపిల్లలు కూడా ఈ అమ్మాయి ఎన్నాళ్లుంటుందో అన్న సందేహంతోనే ఉండేవాళ్లు. అయితే క్రమక్రమంగా మిగతా మగపిల్లలంతా లలితగారిని గౌరవంగా చూడడం, లెక్చరర్లు కూడా ఆమె ఆశయాన్ని అర్థం చేసుకుని అభినందించడంతో తొందరలోనే కాలేజీ వాతావరణానికి అలవాటు పడిపోయారు లలిత. ఇంటివద్ద పసిపాపను చూసుకోవడానికి ఎలాగూ అమ్మానాన్నలున్నారు. సాయంకాలం కాలేజీ నుంచి రాగానే పొత్తిళ్లలో చేరే పసిపాప, ఆ పాపను నిద్రపుచ్చాక కాలేజీలో ఆ రోజు నేర్చుకున్న పాఠాలు పునశ్చరణ, మర్నాడు ల్యాబొరేటరీలో చెయ్యాల్సిన ప్రయోగాలకు సిద్ధమవడం, ఇలా ఉండేది లలితగారి దైనందిన జీవితం. ఆమె చేరిన కొద్ది నెలలకు సుబ్బారావు గారి సలహాతో, ప్రోద్బలంతో గిండి ఇంజనీరింగ్ కాలేజీలో మహిళలకు ప్రవేశం ప్రారంభించాము అని పత్రికా ప్రకటన ఇవ్వడంతో మరొక 2 అమ్మాయిలు కేరళ రాష్ట్రం నుంచి వచ్చారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో చేరారు. వాళ్లే లీలమ్మ జార్జ్, పీకే థెరిసా. వీళ్లల్లో ఈ థెరిసా తర్వాత రోజుల్లో ఇంకొక రికార్డు సృష్టించారు. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా చీఫ్ ఇంజనీర్ అయ్యారు కేరళలోని పీడబ్ల్యూడీ విభాగంలో. 1940 దశకం తొలి సంవత్సరాలు అంటే రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న రోజులు. అందుకని ఇంజనీరింగ్ చివరి సంవత్సరాన్ని కొంతవరకు కుదించి ఈ 3 విద్యార్థినులకు 1943లోనే డిగ్రీ పరీక్షలు పూర్తి చేశారు. అయితే లలితగారు మాత్రం మరొక సంవత్సరం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కొనసాగించి 1944లో ఆనర్స్ డిగ్రీ తీసుకున్నారు. చివరి సంవత్సరంలో అప్రెంటిస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరి. దానికోసమని బీహార్లోని జమాల్పూర్లోని రైల్వే డివిజన్లో లోకోమోటివ్ వర్క్షాప్ విభాగంలో 8 నెలలపాటు అప్రెంటిస్గా పనిచేశారు లలితగారు. అమ్మా నాన్న 6 ఏళ్ల పాప శ్యామల కూడా ఆమెతో కలిసి వెళ్లారు జమాల్పూర్కి. రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్లు. పాపని అక్కడ ప్రాథమిక పాఠశాలకు పంపించారు ఆ 8 నెలలు. ఒక మహిళా ట్రైనీ రోజు
సైకిల్ మీద వర్క్షాపుకి వస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తుండేవాళ్లు. 1944లో ఫైనల్ డిగ్రీ పట్టా ఆమె చేతికొచ్చింది. ఆ విధంగా భారతదేశంలోని ప్రప్రథమ మహిళా ఇంజనీర్ అయ్యారు అయ్యల సోమయాజుల లలిత అనే 25 అమ్మాయి. ఆ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని 1944 సెప్టెంబర్ 8వ తేదీన ఆంధ్ర మహిళా సభ తరఫున పెద్ద అభినందన సభ ఏర్పాటు చేశారు ఆ సంస్థ కార్యదర్శి దుర్గాబాయి గారు, తర్వాత రోజుల్లో దుర్గాబాయి దేశ్ముఖ్, అధ్యక్షురాలు మిర్జాపురం రాణిగారు. ఆ ఆహ్వాన పత్రంలో స్పష్టంగా రాశారు, ఆంధ్ర స్త్రీలలో ప్రప్రథమ స్త్రీ ఇంజనీయరు పట్టభద్రురాలై వచ్చిన సందర్భమున ఆమెను అభినందించుటకు ఈ సమావేశము జరుగుతున్నది అని. అత్యంత వైభవంగా జరిగిన ఆ సభలో లలితగారు తన కాలేజీ అనుభవాల్ని సభికులతో పంచుకున్నారు. తాను ధైర్యంగా వేసిన తొలి అడుగు రాబోయే దశాబ్దాల్లో కోట్లాది మంది బాలికలకు స్ఫూర్తిదాయకమవుతుందని లలితగారు కూడా అప్పుడు ఊహించి ఉండరు. కేవలం డిగ్రీ తీసుకోవడంతో సరిపెట్టుకోకుండా తాను అభ్యసించిన సాంకేతిక విద్యను 3 దశాబ్దాలు పైగా సద్వినియోగం చేసిన ప్రతిభ కూడా లలితగారిదే. ఆ దశాబ్దాల్లో ఆమె వృత్తిజీవితం ఎలా కొనసాగిందో తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా లలితగారి మొదటి ఉద్యోగం సిమ్లాలోని ఎలక్ట్రికల్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆఫీసులో 1944 చివర నుంచి 1946 డిసెంబర్ దాకా 2 ఏళ్లపాటు అక్కడ పనిచేశారు. అప్పటికి లలితగారి పెద్దన్నయ్య వెంకట్రామయ్య గారు కూడా ఎలక్ట్రికల్ కమిషనర్ ఆఫీసులో సిమ్లాలోనే పనిచేస్తుండేవాళ్లు. వాళ్ళింట్లోనే ఉండేవాళ్లు లలితగారు. కొంతకాలం 7-8 పాప శ్యామలను తనతో పాటు ఉంచుకున్నారు. కానీ స్థిరమైన చదువు కోసమని పాపను మళ్లీ అమ్మానాన్నల దగ్గరకు మద్రాసు పంపించేశారు. ఎలక్ట్రికల్ విభాగంలో మొట్టమొదటి మహిళా ఉద్యోగిని. సహోద్యోగుల నుంచి అంత సహకారం లభించేది కాదు. పైగా రోజూ 2 కొండలు దాటి ఆఫీసుకి వెళ్లాల్సి రావడం, ఎంత క్రమశిక్షణతో పనిచేసినా ప్రమోషన్ రాకపోవడం, ఇన్ని పరిమితులతో ఉద్యోగం కొనసాగిస్తూనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ల గ్రాడ్యుయేట్షిప్ పరీక్షలో కూడా ఉత్తీర్ణులయ్యారు. 1946 చివర్లో మద్రాసులోని వాళ్ల నాన్నగారి దగ్గర్నుంచి కబురొచ్చింది. అప్పటికే ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో సొంతంగా పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని కొత్త పరికరాలకి పేటెంట్స్ తీసుకున్నారు. మరికొన్నింటి కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ పరిశోధనల్లో తనకి సహాయంగా ఉండడానికి కూతురు లలితను మద్రాసుకొచ్చేయమన్నారు. సిమ్లాలో ఉద్యోగం కూడా అంత సౌకర్యవంతంగా ఉండకపోవడంతో వెనక్కొచ్చేసి తండ్రికి సహాయకురాలిగా 2 ఏళ్లు పనిచేశారు. ఆ రోజుల్లో తండ్రి కూతుళ్లు ప్రయోగాలు చేసి పేటెంట్స్ తెచ్చుకున్న కొన్ని పరికరాలు జెలక్ట్రోమోనియం అనే వాద్య సంగీత పరికరం, పొగరాని ఎలక్ట్రికల్ ఓవెన్, ఎలక్ట్రిక్ ఫ్లేమ్ ప్రొడ్యూసర్ ఇలాంటివి. 1946 నుంచి 48 దాకా తండ్రికి ఈ విధంగా సహాయకురాలిగా పనిచేశారు. అప్పటికి పాపకు 11 ఏళ్లొచ్చాయి. నాన్నగారితో చేసే ల్యాబొరేటరీ పని చిరకాలం ఉండేది కాదు కదా. ఆర్థిక స్థిరత్వం కోసమని మళ్లీ ఉద్యోగం తప్పనిసరి కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కలకత్తాలోని అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ ఏఈఐ అనే కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా ఉద్యోగం సంపాదించుకున్నారు. అది ఇంగ్లాండుకు చెందిన కంపెనీ. తర్వాత సంవత్సరాల్లో దాన్నే జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్లు కొనుగోలు చేశారు. అప్పటికి లలితగారి రెండో అన్నయ్య నారాయణమూర్తిగారు కూడా కలకత్తాలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య అంటే లలితగారి వదిన మాణిక్యంగారు మద్రాసులో ఉండగా లలితగారి సహాధ్యాయి కూడా. కలకత్తాలో ఉద్యోగంతో పాటు అన్నయ్యగారింట్లోనే ఉండే అవకాశం వచ్చింది లలితగారికి. 1948 నుంచి 1977 దాకా దాదాపు 29 సంవత్సరాల పాటు లలితగారు తొలి ఎలక్ట్రికల్ ఇంజనీరుగా ఏఈఐ తర్వాత జిఈ దాంట్లోనే ఉద్యోగం చేశారు. అదే కంపెనీలో ప్రొటెక్షన్ గేర్స్, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ నిర్మాణాల రూపకల్పన,
కాంట్రాక్టుల నిర్వహణ, సేల్స్ విభాగం, సర్వీసు విభాగం ఇలాంటి వివిధ విభాగాల్లో పనిచేసే అవకాశం వచ్చింది ఆమెకు. ఆమె ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లోనే సేవలందించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్దదైన భాక్రానంగల్ డ్యాం నిర్మాణం. దానికి సంబంధించిన విద్యుదుత్పత్తి యంత్రాల అమరికలో లలితగారు ప్రత్యక్షంగా పాల్గొని కీలకమైన సేవలు అందించారు. మొదట్లో కొన్ని సంవత్సరాలు డిజైనింగ్ పనుల్లో తీరిక లేకుండా ఉండేవాళ్లు క్రమక్రమంగా సేల్స్ అండ్ సర్వీసెస్ విభాగంలోకి మారారు. ఇంగ్లాండులోని పరికరాల ఉత్పత్తి సంస్థలకు, భారతదేశంలోని కొనుగోలుదారులకు, సర్వీస్ ఇంజనీర్లకు మధ్య అతి ముఖ్యమైన సంధానకర్తగా ఉండేవాళ్లు. కొనుగోలుదారులకు ఏ సమస్య వచ్చినా ముందుగా తాను విశ్లేషించి పరిష్కరించాలి. తనకి వీలు కాకపోతే ఇంగ్లాండులోని ప్రధాన కేంద్రంతో సంప్రదించి పరిష్కారం అందించాలి. అంత తేలికైన ఉద్యోగమేమీ కాదు. ఒత్తిడి ఉండేది కానీ తనకున్న లోతైన సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సమర్థవంతంగా ఆమె తన విధుల్ని నిర్వర్తించేవాళ్లు. అందుకే కంపెనీ యాజమాన్యాలు మారినా లలితగారి ఉద్యోగం ఏమాత్రం ఆటంకం లేకుండా కొనసాగింది. అక్కడున్నన్ని రోజులు అన్నా వదినల దగ్గరే ఉన్నప్పటికీ వాళ్ళన్నయ్యకు కూడా ఉద్యోగరీత్యా తరచూ బదిలీల మీద వెళ్లాల్సొచ్చేది. అలాంటి సమయాల్లో లలితగారు కలకత్తాలోని మహారాష్ట్ర నివాస్లో ఉండేవాళ్లు. మళ్లీ వాళ్ల అన్నయ్య వదిన కలకత్తా రాగానే వాళ్ళింటికి వెళ్లేవాళ్లు. అమ్మాయి శ్యామల కాలేజీ వయసుకు రాగానే తన వద్దకు కలకత్తా రప్పించుకున్నారు. శ్యామలగారి కాలేజీ చదువు కలకత్తాలోనే కొనసాగింది. వ్యక్తిగత వృత్తి జీవితాల్ని సమతుల్యం చేసుకుంటూనే అంతర్జాతీయ సంస్థల్లో సభ్యురాలిగా ఉండేవాళ్లు. లండన్ కేంద్రంగా ఉన్న కౌన్సిల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ సంస్థలో భారతదేశం నుంచి మొట్టమొదటి మహిళా సభ్యురాలు, ఏకైక సభ్యురాలు కూడా లలితగారే. 1953లో అసోసియేట్ మెంబర్గా ఎంపికయ్యారు ఆ సంస్థకు. 1966లో పూర్తిస్థాయి సభ్యులయ్యారు. లలితగారి పేరు జాతీయంగా అంతర్జాతీయంగానూ అనేక మందికి తెలిసిన సందర్భం 1964లో జూన్ 15 నుంచి 21 దాకా వారం రోజులపాటు అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన అంతర్జాతీయ మహిళా ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తల సదస్సు. దానికి 35 దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరైతే భారతదేశం నుంచి హాజరైన ఏకైక సభ్యురాలు అయ్యల సోమయాజుల లలితగారు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో స్త్రీల చదువు, ఉద్యోగాల్ని ప్రోత్సహించడమే ఆ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఆ సదస్సుకి హాజరవడానికి లలితగారు జూన్ 12న న్యూఢిల్లీలో విమానం ఎక్కడం దగ్గర్నుంచి మళ్లీ తిరిగొచ్చేదాకా వచ్చాక కూడా ఆమె పర్యటన గురించి ఎలక్ట్రికల్ ఇండియా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎలక్ట్రికల్ న్యూస్, ధర్మయుగ్, హితవాద, పూనా డైలీ న్యూస్ లాంటి ఆంగ్ల పత్రికలు వరుసగా వార్తాకథనాలు ప్రచురించాయి. ప్రతి వార్తలోనూ భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్ని దేశాలు తిరిగినా, ఎక్కడికెళ్లినా, ఏ వాతావరణంలోనైనా లలితగారు సంప్రదాయబద్ధమైన చీరకట్టులోనే ఉండేవాళ్లు. ఆమెతో బాటుగా లండన్ నుంచి వాళ్ల కంపెనీకి చెందిన మరొక మహిళా ఇంజనీరు కూడా ఇసాబెల్ అనే ఆవిడ ఆ అమెరికాలోని సదస్సులో పాల్గొన్నారు. ఆ సదస్సు నుంచి తిరిగి వెనక్కొచ్చేటప్పుడు మధ్యలో ఇంగ్లాండులో ఆగారు. మాంచెస్టర్లోని తమ కంపెనీ ఏఈఐ ప్రధాన కేంద్రంలో ఉన్న ఫ్యాక్టరీని సందర్శించారు. అప్పటికే ఆ కంపెనీలో పనిచేస్తున్న బ్రిటిష్ మహిళలు, ఇతర అధికారులు లలితగారిని ఎంతో గౌరవంగా ఆదరించి ఫ్యాక్టరీలోని వివిధ విభాగాల్ని చూపించారు. తను భారతదేశంలో ప్రాతినిధ్యం వహించి మార్కెటింగ్ చేస్తున్న ఉత్పత్తులు ఎలా తయారవుతాయో స్వయంగా పరిశీలించే అవకాశం లభించింది లలితగారికి. ఏఈఐ కంపెనీ వాళ్ల అంతర్గత పత్రికలో కూడా లలితగారి అమెరికా, ఇంగ్లాండు పర్యటనల గురించి ప్రచురించి కంపెనీలోని శాఖలన్నింటికీ పంపించారు. ఆ సంవత్సరాలకి లలితగారమ్మాయి శ్యామలగారు టెన్నిస్ ఆటలో మంచి పేరు తెచ్చుకున్నారు.
ఈ శ్యామలగారిని ఇంటర్వ్యూ చేయడానికి ఫెమినా, ఈవ్స్ వీక్లీ లాంటి ప్రముఖ పత్రిక వాళ్లు వచ్చినప్పుడు తనకంటే కూడా తన తల్లి జీవన ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని ఆమె చెప్పారు. అయితే తన గురించి ప్రచారం చేసుకోవడానికి లలితగారు ఎప్పుడూ ఇష్టపడేవాళ్లు కాదు. అయినా కాని ఆ పత్రికల వాళ్లు పదే పదే అడిగిన మీదట తన జీవన ప్రస్థానం గురించి వాళ్లకి చెప్పారు. ఆ రోజు ఫెమినా, ఈవ్స్ వీక్లీ లాంటి పత్రికల్లో వచ్చిన వార్తాంశాల్లోని విశేషాలే ఈనాటిక్కూడా లలితగారి గురించిన చాలా వ్యాసాలకు మూలం. ఈ పర్యటనల తర్వాత 1965లో లండన్లోని ఉమెన్స్ ఇంజనీరింగ్ సొసైటీ WES సంస్థ వాళ్లు తమ భారతదేశపు ప్రతినిధిగా లలితగారిని ఎంపిక చేసుకున్నారు. 1967 జులై 1 నుంచి 9 దాకా ఇంగ్లండులోని కేంబ్రిడ్జిలో జరిగిన ద్వితీయ అంతర్జాతీయ సదస్సుకు తను స్వయంగా హాజరవడమే కాకుండా ఆ కాన్ఫరెన్స్ రిప్రజెంటేటివ్గా కూడా పనిచేశారు. అప్పటికి అంటే 1967కి భారతదేశంలో మహిళా ఇంజనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వాళ్లందరికీ ఈ అంతర్జాతీయ సదస్సు గురించి లలితగారు కలిగించిన అవగాహన వల్ల మరొక 5 భారత మహిళా ఇంజనీర్లు కూడా ఆ ద్వితీయ అంతర్జాతీయ సదస్సుకి హాజరవ్వగలిగారు. ఇలా కొనసాగుతున్న లలితగారి వృత్తి జీవితం నుంచి ఒక్క నిమిషం పక్కకెళ్ళి ఆయా సంవత్సరాల్లో లలితగారి వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ఇట్లా ఉద్యోగ బాధ్యతల్లో తీరిక లేకుండా ఉన్న రోజుల్లోనే 1957లో కుమార్తె శ్యామలకు అనకాపల్లి వాస్తవ్యులైన వేదుల చిన వెంకట చేనులగారికిచ్చి వివాహం చేశారు. లలితగారు వియ్యంకుడిగారింటికి అనకాపల్లి ఎప్పుడు వెళ్లినా ఆమెను చూడడానికి ఊళ్ళో వాళ్లంతా తరలివస్తుండేవాళ్లట. ఈ అమ్మాయే మొట్టమొదటి ఇంజనీరింగ్ చదివింది అని. ఆసక్తికరంగా అల్లుడు చిన వెంకట చేనులుగారు కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరే. తానిచ్చిన ప్రోత్సాహాన్ని ఊతంగా తీసుకుని పట్టుదలే పెట్టుబడిగా తొలి మహిళా ఇంజనీరై వృత్తి జీవితంలో కూడా రాణించిన కూతురి ప్రతిభా పాటవాలను, వచ్చిన గుర్తింపుని తృప్తిగా గమనించిన తండ్రి ప్రొఫెసర్ సుబ్బారావు గారు 1965లో కన్నుమూశారు. లలితగారి తల్లి అప్పటికి 4 ఏళ్ల ముందే 1961లోనే పరమపదించారు. మళ్లీ లలితగారి వృత్తి జీవితం విషయానికొస్తే ఇంత ఈవెంట్ఫుల్గా సంఘటనాత్మకంగా కొనసాగిన లలితగారి వృత్తి జీవితం 1977లో పదవీ విరమణతో ముగిసింది. అప్పుడు తన మకాంని కలకత్తా నుంచి మద్రాసుకి మార్చారు. లలితగారి విశ్రాంతి జీవిత దశలో మనవడు ఆమె వద్దనే ఉండి చదువుకుంటూ ఉండేవాళ్లు. పదవీ విరమణ చేశాక చెల్లెళ్లతో కలిసి దక్షిణ భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలన్నీ తిరిగి చూశారు. దురదృష్టవశాత్తు ఆ విశ్రాంత జీవితం 2 ఏళ్లు మించి కొనసాగలేదు. 1979 అక్టోబర్ మొదట్లో ఆమె మెదడులోని నరాల్లో ఒక కణితి ఉన్నట్లు బయటపడింది. అప్పటికే రక్తపోటు ఉన్న లలితగారిని ఆసుపత్రిలో చేర్పించారు. పర్వాలేదు, కోలుకుంటారు అని డాక్టర్లు చెప్పారు. కూతురు శ్యామలగారికి ఒక నోట్బుక్ ఇచ్చారు లలితగారు. దాంట్లో తన వివరాలన్నీ రాసిపెట్టారు. ఒకవేళ జరగరానిది జరిగితే, తను ఈ లోకం నుంచి నిష్క్రమిస్తే అంత్యక్రియలకు అవసరమైన డబ్బులు ఎక్కడ ఉంచారో కూడా అందులో రాసిపెట్టారు. డాక్టర్ల అంచనాలు తప్పాయి. 1979 అక్టోబర్ 12 సాయంకాలం బ్రెయిన్ స్ట్రోక్తో ఈ లోకం నుంచి నిష్క్రమించారు భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యల సోమయాజుల లలితగారు తన 60 సంవత్సరాల వయసులో. ఆమె ఇచ్చిన స్ఫూర్తి పరోక్షంగా కోట్లాది మంది మహిళా విద్యార్థినులకు మార్గదర్శకం అయితే, ఆ స్ఫూర్తి ప్రత్యక్షంగా తన కుటుంబంలోని తరువాతి తరాలకు కొనసాగింది. తమ తల్లిగారి గురించి చెప్తూ శ్యామలగారన్నారు, నాకోసం జీవితాంతం అవివాహితగా మిగిలిపోయిన అమ్మ పైకి సాధారణంగానే కనిపించేది కాని ఆలోచనల్లో మాత్రం అధునాతనంగా ఉండేది. కారుతో సహా ఇంట్లో ఏ విద్యుత్ పరికరాలు పాడైపోయినా తనే మరమ్మతు చేసేది. కలకత్తాలో ఉండేటప్పుడు చీర ధరించి కారు కిందక్కూడా వెళ్లి రిపేర్ చేస్తుంటే చుట్టుపక్కల వాళ్లు ఆశ్చర్యంగా చూస్తుండేవాళ్లు.
అమ్మ ఇచ్చిన స్ఫూర్తే నా ఇద్దరు పిల్లలు కూడా డాక్టరేట్లు కావడానికి దోహదపడింది అని. శ్యామలగారమ్మాయి అంటే లలితగారి మనవరాలు మిహిరా కర్రాగారు చిన్నప్పుడే చిత్రలేఖనం మీద ఆసక్తి పెంచుకున్నారు. అమ్మమ్మ జీవితాన్ని బొమ్మల్లో చిత్రించాలి అనుకున్నప్పుడు ఆమె చెప్పారట, చిత్రలేఖనాన్ని ప్రవృత్తిగా చేసుకో, ముందు డిగ్రీ చదువుకో అని. అమ్మమ్మ మాట ప్రకారం మిహిరగారు న్యూట్రిషన్ అంశంలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ అయ్యారు. 2012 నుంచి తన హాబీ అయిన చిత్రలేఖనాన్ని పునఃప్రారంభించి ఫ్యాబ్రిక్ కొలాజ్ అనే ప్రత్యేక టెక్నిక్తో చిత్రాలు వేస్తున్నారు. మిహిరగారు చిత్రించిన ప్రత్యేక చిత్రాలు mihirakarra.com అనే వెబ్సైట్లో చూడొచ్చు. మిహిరగారి అబ్బాయి అంటే లలితగారి మునిమనవడు శ్యామ్ కర్రా హాలీవుడ్లో నటుడు, రచయిత. లలితగారి గురించి అంతర్జాతీయంగా సినిమా నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ ప్రయత్నాలు తొందరలోనే సఫలమై లలితగారి గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది అని ఆశిద్దాం. శ్యామలగారబ్బాయి అంటే లలితగారి మనవడు రవిరామ్ కూడా పాలిమర్ కెమిస్ట్రీలో డాక్టరేట్. ఒక వ్యక్తి చదువు, సంస్కారం కొన్ని తరాలను ప్రభావితం చేస్తుంది అనడానికి చక్కటి ఉదాహరణ లలితగారి వ్యక్తిగత జీవితం. దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంకేతిక రంగంలో మహిళల ప్రగతికి తొలి అడుగులు లలితగారి ఉన్నత విద్య, వృత్తి జీవితం. కేవలం ఈ 2 అంశాలే కాదు, లలితగారి జీవిత కథనంలో ఇంకెన్నో స్ఫూర్తి కోణాలు కనిపిస్తాయండి. ఇంతవరకు ఎవ్వరూ చెయ్యని పనిని మనమెందుకు చెయ్యాలే అనుకోవడం కంటే, ఆ పని మనమెందుకు చెయ్యకూడదు, ఎవరూ నడవని దారుల్లో మనమెందుకు నడవకూడదు అని ధైర్యంగా తీసుకునే నిర్ణయాలే కొన్నిసార్లు కోట్లాది మందిని ప్రభావితం చెయ్యొచ్చు. కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు ఒంటరి మహిళను విశిష్ట మహిళగా తీర్చిదిద్దగలవు, నిలబెట్టగలవు. ఇవండి లలితగారి జీవితంలో కనిపించే మరికొన్ని స్ఫూర్తి కోణాలు. ఇవండి భారతదేశపు, బహుశా దక్షిణ ఆసియా ఖండపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యల సోమయాజుల లలితగారి గురించి నేను సేకరించి మీకు అందించగలిగినన్ని విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ముగించబోయే ముందు లలితగారమ్మాయి 88 సంవత్సరాల శ్యామలా చైనులుగారు మన కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పంపించిన సందేశాన్ని వినిపిస్తాను. శ్రోతలకు నమస్కారం. నా పేరు శ్యామలా చైనులు, అయ్యల సోమయాజుల లలితగారి అమ్మాయిని. ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఒంటరి తల్లిగా, భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రికల్ ఇంజనీర్గా అమ్మ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. అయితే అమ్మ జీవించి ఉండగా తన గురించి చెప్పుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఇప్పుడు కిరణ్ ప్రభు గారు మా అమ్మ గురించి ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాతో టెలిఫోన్లో సంప్రదించి మా అమ్మగారి గురించి ఎన్నెన్నో విషయాలు వివరంగా అడిగి తెలుసుకున్నారు. కిరణ్ ప్రభు గారి మిగతా అన్ని కార్యక్రమాల్లాగానే మా అమ్మగారి గురించిన కార్యక్రమం కూడా మీ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా కిరణ్ ప్రభు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నా శుభాకాంక్షలు. నమస్తే, మీ శ్యామలా చైనులు. ధన్యవాదాలు శ్యామలగారు. మీరందించిన అరుదైన సమాచారం ఈ కార్యక్రమ సాధికారతకు ఎంతగానో ఉపయోగపడింది. శ్రోతలారా, ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.